హలో సార్, హలో, మీ పేరు? నా పేరు ఉమాపతి రెడ్డి. ఓకే, సో ఎన్ని ఇయర్స్ నుంచి ప్రియాలో వర్క్ చేస్తున్నారు సార్? నేను 1.5 year నుంచి ఇక్కడ చేస్తున్నాను. ఓకే నేను ఇక్కడ ప్లాన్ ఆపరేషన్ లెడ్గా చేస్తున్నాను. ఓకే, ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సార్? ఇక్కడ చేయడం వల్ల నాది అనేది నాకు తృప్తి ఉంది. ఓనింగ్ అంటే నా ఏ పనైనా అందరం కలిసి చేస్తాము. ఒక టీం వర్క్ అనేది అనిపించి చాలా బాగా అనిపిస్తుంది ఓకే, చేయడంలో. సో మీరు ఏ స్ట్రీమ్ లో వర్క్ చేస్తున్నారు? నేను ఆపరేషన్ లెడ్గా చేస్తాను. ఆపరేషన్ లెడ్గా అంటే టోటల్గా ఆపరేషన్స్, క్వాలిటీ కంట్రోల్, ప్రొక్యూర్మెంట్, పార్ట్ ఆఫ్ మార్కెటింగ్లో స్పెషల్గా ఏంటంటే కాంప్లైంట్లు రియాక్ట్ చేయడం. కాంప్లైంట్ వచ్చినప్పుడు ఎట్లా రియాక్ట్ కావాలనేది నేను చూస్తాను. సో ప్రియా మిల్క్ డే ఎలా స్టార్ట్ అవుతుంది సార్? నా ప్రియా మిల్క్ డే జనరల్లీ నేను 5:15 లేస్తాను. ఏమైనా ఫస్ట్ చూసేది అంటే వీడియో గ్రూప్స్ చూస్తాను. ఓకే, ఆ గ్రూప్స్ లో ఫస్ట్ చూసేది అంటే ఎనీ కాంప్లైంట్ ఉందా. కాంప్లైంట్ రోజు అంటే ఆ రోజు అంటే అరే హ్యాపీ, కాంప్లైంట్ ఏం లేవు, డే ఇస్ గోయింగ్ వెరీ ఫైన్. ఇఫ్ ఎనీ కాంప్లైంట్ ఉంటే దాని కాంప్లైంట్ ఎలా వచ్చింది, దాని ఎక్కడ ప్రాబ్లం అయి ఉంటుంది, దానికి ఎలా రెక్టిఫై చేసుకోవాలి, కన్సల్ట్ హెడ్ కి వెంటనే కాల్ చేసి ఈ ప్రాబ్లమ్స్ అన్నారు, దానికి రూట్ కాజ్ చూడండి, ఆ కోడ్ నంబర్ చూడండి. ఎందుకంటే కాంప్లైంట్ రాగానే వాళ్ళని ఏం అడుగుతామంటే ఫస్ట్ ఆ డేటు, ప్యాక్ డేటు, కోడ్ నెంబర్ అది ఇచ్చినట్టయితే మాకు ఈజీ ట్రేసబిలిటీ ఉంటుంది. ఓకే, ఆ ట్రేసబిలిటీలో ఏముంటుందంటే ఎవరు ఏ షిప్లో ప్యాక్ అయింది, ఎవరు దాంట్లో ఉన్నారు అంటే డెప్త్ వరకు వెళ్ళి దాన్ని మనము కరెక్ట్గా మనం ఐడెంటిఫై చేసి రూట్ కాజ్ చేసేసి దాన్ని పర్మనెంట్గా ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినట్టు ఫర్దర్ ఇంకా రాకుండా ఉంటుందని. ఓకే, జనరల్ గా అందరూ కాంప్లిమెంట్స్ ఇవ్వడం చాలా కామన్ థింగ్ సార్, బట్ ప్రియా మిల్క్ వాళ్ళు కామెంట్స్ ని కూడా ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? వాళ్ళు ఎనీ టైం ఎనీ కామెంట్స్ ఉన్నా ఇమీడియట్లీ మాతో అది చేసుకొని డిస్కస్ చేసుకొని ఇది కాంప్లైంట్ ఇది ఉంది, అది జెన్యూనా కాదని జెన్యూన్గా వింటారు. జెన్యూన్గా మాకు కాంప్లిమెంట్స్ కూడా ఇస్తారు. ఓకే, ఏదైనా కాంప్లైంట్ ఉన్నా ఇది కాంప్లైంట్ ఉంది, డోంట్ వరీ, గో హెడ్ అండ్ అడ్రస్. అంటే భయపడి ఇక్కడే ఉండి మనం అది ఉంటుంది, ఇమ్మీడియట్లీ నువ్వు అడ్రస్ చేయదని. అవసరం ఉంటే మమ్మల్ని ఏమంటారు, ఇమీడియట్లీ నువ్వు అది నైట్ వెళ్ళిపోయి కన్జ్యూమర్ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళతో డిస్కస్ చేయండి. ఏదైనా జెన్యూన్ ఉంటే మేము మళ్ళీ ఇంకా ముందు కాకుండా చూసుకుంటామో చెప్పండి అని అంటాడు. అంటే ఆల్రెడీ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా అటువంటిది వాళ్ళు ఎంకరేజ్ చేస్తుంటారు. దట్స్ మిగతా డైరీలకు ఇక్కడ ఉన్నది ఏంటంటే ఓనర్షిప్, కస్టమర్ తోని బాండింగ్ అనేది చాలా బాగుంది. అవును అవును. సో కస్టమర్ ప్రియా మిల్క్ ని కొనాలంటే మీరు ఏం చెప్తారు సార్? నేను ప్రియా మిల్క్ ని ఎందుకు కొనాలని ఎందుకు చెప్తానంటే మీకు హోమ్లీ ఇంట్లో పాలు ఎలా ఉంటాయో అలా ఉంటాయి టేస్ట్. ఓకే, అది ఫ్రెష్నెస్ అనేది పాల అంటే వాసన అనేది ప్రియా మిల్క్ లో ఉంటుంది. ఎందుకంటే మేము 24 hours లో ఎక్కడి నుంచి ప్రొక్యూర్మెంట్ అయిన మిల్క్ ను ఇక్కడికి తెస్తాం, తెచ్చి సేమ్ డేనే బ్యాచెస్ చేస్తాం, సెకండ్ డే మార్కెట్కి వెళ్తుంది. అంటే ఎంత ఫ్రెష్ గా ఉంటుందంటే ఆ మిల్క్ తాగితే పాల ఒక అనుభవం అనేది అనుభూతి అనేది కలుగుతుంది. అందుగురించి ప్రియా మిల్క్ నేను వాడతాను, మిగతా అందరు వాడేవారికి ఒకసారి ట్రై చేయండి. వేరే మిల్క్ ఏదైనా బ్రాండ్ ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చింది అనుకోండి మీరు కంటిన్యూ చేయండి. అంత కాన్ఫిడెంట్ గా నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే మేము డైలీ రాగానే పొద్దున్న రాగానే ఫస్ట్ చూసేది బ్యాచ్ ను వేడి చేస్తాము, దాని స్మెల్ చూస్తాము. నేను ఈవెన్ క్వాలిటీ వాళ్ళు ఇచ్చినా నేను రాగానే ఫస్ట్ మార్కెట్ క్వాలిటీ కంట్రోల్ రూమ్ కి వెళ్తాను. ఆల్ బ్యాచెస్ ని వేడి చేస్తాము, ఫస్ట్ క్లోజ్ చేసి దాని స్మెల్ చూస్తాను, ఓటీ చూస్తాను, అది నచ్చితేనే ఓకే, లేకపోతే మేడం ఇది కొంచెం అది ఉంది ఏం చేద్దామని తెప్పించి మళ్ళీ చూస్తాం. అంత కాన్ఫిడెంట్ ఉంది కాబట్టి మేము చెప్పగలుగుతాం. ఈవెన్ మీరు ఆపరేషన్ హెడ్ అయినా సరే ఇవన్నీ కూడా చూసుకుంటారు. అవసరం ఉంటే ఫ్యాట్ టెస్ట్లు అవన్నీ కూడా చెక్ చేస్తాం. ఓకే ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వాల్యుబుల్ టైంని మాకు ఇచ్చినందుకు, చాలా అమూల్యమైన సలహాలని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.